ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా బిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామంలో అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించడం జరిగింది. నవభారత నిర్మాత, భారత రాజ్యాంగ ప్రదాత, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, బడుగుల బలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఒకసారి ఆలోచించినట్లయితే గతంలో బడుగు బలైన వర్గాలకు ఒక బ్రహ్మజ్యోతిగా, అలగారిన వర్గాలకు ఆశాజ్యోతిగా, దళిత మైనార్టీ వర్గాలకు దివ్యజ్యోతిగా కొలిసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గతంలో ఒకసారి ఆలోచించినట్లయితే దరిద్రం ఎక్కడ ఉందిరా అంటే దళిత వాడల్లో చూపించేవారు. కానీ ఈరోజు దళిత వాడల్లో నుంచే ఒక ఐఏఎస్గా, ఒక ఐపీఎస్గా, ఒక ఐఎఫ్ఎస్ లాగా ఎదుగుతున్నారు అని అంటే దళిత వాడల్లో నుంచే ఈరోజు సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రులుగా ఎదుగుతున్నారు అంటే ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల వలన, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుల వలన అని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఒకసారి ఆలోచించినట్లయితే అంబేద్కర్ గారు అందరి వాడు. కానీ ఈ రోజుల్లో ఒకసారి చూసినట్లయితే ఒక వర్గానికో, వర్ణానికో, జాతికో పరిమితం చేస్తున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కోసం ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. సబ్బండ వర్గాలకు సమాన హక్కులు పొందాలి అని, సబ్బండ వర్గాలు సమన్యాయం జరగాలి అని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు శక్తి వంచన లేకుండా శక్తి సామర్థ్యాలను దారిపోసి రాజ్యాంగాన్ని రూపొందించి మనకి ఇవ్వడం జరిగింది. రాజ్యాంగ భిక్షమ అని ఈరోజు తెల్ల బట్టలు వేసుకొని మనం తిరుగుతూ ఉన్నాను. స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈరోజు బస్ స్టాపుల్లో ర్యాలీ తీసినామంటే ఆ రోజు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఒకవైపు భారతదేశానికి రక్షణ కవచమైనటువంటి భారత రాజ్యాంగం పైన దాడి చేయాలని చూస్తూ ఉన్నారు. మన హక్కులను కాలరాయడానికి, ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి, రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగ వ్యతిరేక శక్తులు, రాజ్యాంగ వ్యతిరేక పార్టీలు ఈరోజు తీవ్ర ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో మనం అందరం ఐక్యతగా ఉండాలి. ఈరోజు డీజే సౌండ్లతోటో, నినాదాలతోటో కాదు, ఈరోజు భారతదేశంలో భారతదేశ రక్షణ కవచమైన భారత రాజ్యాంగం పైన దాడి జరుగుతుంది అని అంటే ఈరోజు మనం అందరం కలిసికట్టుగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. భారత రాజ్యాంగాన్ని రక్షించినప్పుడే అంబేద్కర్ ఆశయాలు ఆచరణలోకి వస్తాయి. గొంతు దించుకొని నినాదాలు ఇస్తే రావు, ఆశయాలను ఆచరణలో పెట్టాలి. ఈరోజు ఏం జరుగుతుంది అని అంటే మన జాతి కోసం, జాతిని ఉద్దేశించి మాట్లాడదామంటే మైకులు కట్ చేస్తున్నటువంటి మూర్ఖులు ఈ రోజులో లేకపోలేదని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగ పరిరక్షణకు, ప్రజాస్వామ్యం పరిరక్షణకు ప్రతి ఒక్కరం, ఈ యువత కానీ ప్రతి ఒక్కరు ఆయన ఆశయ సాధనకు ఈరోజు పునరంకితం కావాలి అని సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు విద్య లేనిదే విముక్తి లేదు. విద్యతోటే అంటరానితనం నుంచి ఆరాధించే స్థాయి దాకా వెళ్ళాడు అంటే కేవలం విద్యని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి యువకులు కూడా విద్య పైన దృష్టి పెట్టాలి, విద్య పైన ప్రాధాన్యం పెట్టాలని సందర్భంగా నేను తెలియజేస్తూ ఇంతటి చక్కని అవకాశం ఇచ్చినటువంటి బస్వాపూర్ అంబేద్కర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత పెద్దగా ర్యాలీ నిర్వహించినందుకు, ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ ర్యాలీలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ జై భీమ్, జై బలం బాబాసాహెబ్ అంబేద్కర్ కి జై. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను వర్ధిల్లాలి, బీసీ మైనార్టీ వర్గాల ఐక్యత, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేక శక్తులకి, ఖబర్దార్ రాజ్యాంగ వ్యతిరేక పార్టీలకి,